తమ కుమారుడికి ప్రాణదాతగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులోని సెయింట్ జేవియర్ హాస్టల్లో ఈ ఏడాది జూలై నెలలో సహచర విద్యార్థి చేసిన పెట్రోల్ దాడిలో ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బాలుడు గాయపడిన ఘటనలో విషయం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించి ప్రాణహాని లేకుండా చూడాలని, ఆ బాలుడికి ఎలాగైనా అత్యుత్తమ చికిత్సను అందించి కోలుకునేలా చేయాలని ఆసుపత్రి వర్గాలకు సూచించి బాలుడి చికిత్సకు అన్ని విధాల అండగా నిలిచారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు బాలుడికి అందుతున్న చికిత్స వివరాలను, బాలుడి ఆరోగ్య స్థితిలో పురోగతిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు స్వయంగా తెలుసుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలో దాదాపు 5 నెలల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలుడు ఇంటికి వెళ్లడం కన్నా ముందుగా తనకు ప్రాణదాతగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను చూడాలని కోరారు. బాలుడి కుటుంబ సభ్యులు దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను బాలుడితో కలిసి తమ బిడ్డకు అన్ని విధాలా అండగా నిలిచిన ఎమ్మెల్యే చింతమనేనికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ బాలుడికి అన్ని విధాలా అండగా ఉంటానని, ఇతరత్రా చికిత్స అవసరాలు ఉన్నా అదేవిధంగా మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందించే విధంగా కూడా చర్యలు చేపడతానని భరోసా ఇచ్చారు. అయితే పెట్రోల్ దాడిలో గాయపడిన బాలుడుకు 5 నెలల పాటు మెరుగైన చికిత్స అందిస్తూ కంటికి రెప్పలా సంరక్షించడంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధను చూపించిన తమ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మాట మాత్రమే కటువు అని, మనసు మాత్రం ఎంతో సున్నితమని తెలుపుతూ ఈ సందర్భంగా ఆయనకి లంక గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు సహా పలువురు కూటమి నాయకులు, గుడివాకలంక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నీ ఫోన్ ఏదమ్మా? ఈ ఫోన్ ఇవ్వాలిగా. ఇచ్చారా? ఎందుకు